ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, వృశ్చిక రాశి వల్ల జ్యోతిషం, వృశ్చిక రాశి వల్ల భవిష్యవాణి, వృశ్చిక రాశి వల్ల గణితవాణి. చిలకమ్మ, వృశ్చిక రాశి వల్ల జ్యోతిషం ఎట్లా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. చూడండి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటే సామాన్య మాట కాదు, అమ్మవారితో కలిసి ఉన్న లింగం. అమ్మవారు శక్తిపీఠం, ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. కాశీ విశాలాక్ష శక్తిపీఠం, విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠం లోపల, 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. చూడండి, మీరు సాక్షాంగా ఉజ్జయిని మహాకాళేశ్వరి దర్శనం చేసుకుని వస్తే నిజంగానే మీ ఇంటి మీద ఉన్న దారిద్ర్యం కాదు, అష్టమాశని కష్టములు పెట్టి కొన్ని రోజులు మీకు మస్తు సతాయిచ్చింది దరిద్రం, మస్తు నేలకి పడేసి తమాష చూసింది దరిద్రం. కానీ అలాంటి దరిద్రం ఉన్న కానీ పక్కకు జరిగిపోతుంది, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే మాత్రం, వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది, తొందరగా బురదల పడతారు. కానీ నిదానం చేయండి. మీ దగ్గర ఏముందంటే మాత్రం, ఎదుట ఉన్న వాళ్ళు కోపంతో తాపంతో మాట్లాడిన తర్వాత మీరు చాలా నిదానంగా ఉంటారు, కునికి మానరు. వాళ్ళ కోపం దిగిపోయిన తర్వాత అప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. కానీ కోపంతో ఉన్నప్పుడు మాట్లాడితే మాటకు మాట పెరుగుతుంది. నీదెంత నాదెంత అని చాలా పెద్దగా పెరిగిపోతుంది. నాటు పాతితే నారు ఎట్లా పెరుగుతుందో మాట జరిగితే గొడవ అట్లా పెరుగుతుంది. మీకు ఏముందంటే చూడండి, అన్నిటికన్నా ఒకటి నిదాన గుణం, ధీరే గుణం చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర. కానీ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం, కొన్ని రోజుల నుంచి కాలకంటగా దరిద్రం అంతా ఊక సతాయించడం, ఇంట్లో బరకత ఉండకపోవడం, అరకత ఉండకపోవడం, వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం. అందరికీ కనిపిస్తే ఎట్లా కనిపిస్తారంటే, ఇలా ఇంటికి ఏం తక్కువ ఉందా, ఈ ఇంటికి మాస్తుంది బాగానే కనిపిస్తుంది కదా అన్నట్టుంది, కానీ ఇంటి లోపల ఏం ఉండకపోవడం. అది ఇంటి మీద జర నర దృష్టి, నర కన్ను చాలా చెడ్డది. దానికి ఏం చేయాలి? ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి దానికి 3 బొట్లు పెట్టి ఇంటి ముందల కట్టాలి. అది గాలికి ఇటు అటు ఊగుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. ఇంటి మీద ఉన్న దృష్టి వెళ్ళిపోతుంది, ఇంట్లో బరకత ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది, చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఎప్పుడు ఒకటే ఒక కోరిక, ఇంట్లో ఉన్న వాళ్ళమందరం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. పై మెట్టు లెక్కాలని చాలా ఇష్టం ఉంది. అందరు పైకొస్తుండ్రు, అందరు 4 రాళ్ళు సంపాదించుకొని పైకొస్తుండ్రు. మనం ఎందుకు పైకొస్తలేం పరమాత్మ అనుకుంటున్నారు కదా. మీ భగవంతుడు మీ ఎంబడిని ఉండడు, మీ చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. మీరు పై మెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంతవరకు అమ్మాయి నుంచి అపనింద పడడం, లేకపోతే అబ్బాయి నుంచి అపనింద రావడం, లేదు ఒక కొట్టలు కావడం, నీదెంత నాదెంత అనడం, 10 మందిలో కూర్చుంటే ఒక మాట, ఇంట్లో ఉంటే ఒక మాట, ఏడిపోయిన ఒక మాట రావడం పై మీద, అదంతా అలాంటి కాలకంటక దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. అనుకున్న పని జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి. ఒకసారి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని వస్తే కాలకంటక దరిద్రం అంతా పోతుంది, ఇంటి మీద ఉన్న దరిద్రం పోతుంది, ఇంటి లోపల ఉన్న దరిద్రం కూడా పోతుంది. సరి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయండి వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజఫలం 2, అవమానం 6. చూశారా? గురుబలం 11, శని బలం 6. గురుబలం చాలా బాగుంది. తొందర పడకండి, నిదానం చేయండి, అంతా జయమే జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ముందు ఏ పని చేసినా కలిసి వస్తుంది. తొందర పడకండి, నిదానం చేయండి. మీరు వినాలనుకుంటే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. నంబర్ యూట్యూబ్లో కింద నంబర్ ఉంది కదండి, ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ డౌట్ ఏముందో నీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.